శ్రీ కాణిపాకం వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు 2024 సంవత్సరం వైభవంగా నిర్వహించడానికి మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు 14 గ్రామస్తుల ఉభయదారులతో దేవస్థానం ఈవో వెంకటేష్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈవో మాట్లాడుతూ 21 రోజుల పాటు వార్షిక బ్రహ్మోత్సవాలు ఉభయదారుల సహాయ సహకారాలతో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉభయదారుల సంఘం అధ్యక్షుడు ఈశ్వర్ బాబు, దేవస్థాన మాజీ చైర్మన్ మోహన్ నాయుడు, జగన్నాథ్ రెడ్డి, మణినాయుడు, మోహన్ రెడ్డి, కాణిపాకం సర్పంచ్ శాంతిసాగర్ రెడ్డి, మాజీ సర్పంచ్ మధుసూదన్, దేవస్థానం ఏఈఓలు ఎస్వి కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, విద్యాశాఖర్ రెడ్డి, ధనుంజయ్, సూపరింటెండెంట్లు కోదండపాణి, వాసు, 14 గ్రామస్తుల ఉభయదారులు తదితరులు పాల్గొన్నారు. దేవస్థానం శ్రీ క్రోధినామ సంవత్సర బ్రహ్మోత్సవ ఆహ్వాన పత్రిక కాణిపాకం 5 చిత్తూరు జిల్లా. స్వస్తి శ్రీ చంద్రనారాయణ శ్రీ క్రోధినామ సంవత్సర భాద్రపద శుద్ధ పంచమి అనగా తేదీ 8/9/2024 తేదీ స్వాతి నక్షత్రం యొక్క శుభ తులాలగ్నం నందు ఆదివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల మధ్య స్వయంభూ శ్రీ వసుదేవనాయక స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ధ్వజారోహణం చేయబడు శుభముహూర్తము శుభప్రదమై ఉన్నది. ఓం శ్రీ గణేశాయ నమః. ఆది పూజ్యాయ దేవాయ దంతమోదకదారిణే వల్లభ ప్రాణకాంతాయ శ్రీ గణేశాయ మంగళం. ఈరోజు స్వామివారి బ్రహ్మోత్సవాల భాగంగా 7/9/24 నుండి 27/9/24 వరకు అత్యంత వైభోగపేతంగా స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని 14 గ్రామాల ఉభయదారుల్ని శ్రీ వరగదాంబికా సమేత మణికంఠేశ్వర స్వామి ఆలయం నందు 3 గంటలకు సమావేశం ఏర్పాటు చేసి చర్యల గురించి నిర్ణయం తీసుకోవడం. ప్రతి ఒక్కరు కూడా భక్తులు 50 మంది కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలకు వచ్చి స్వామివారిని పిలిపించి స్వామివారి స్వీకరించి ఆయన శుభం వీటిలో ఎన్ సోమశేఖర్ ప్రధానార్చకులు స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానం కాణిపాకం చిత్తూరు జిల్లా. శుభం 2024 సంవత్సరం కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 7వ తారీఖు నుండి సెప్టెంబర్ 27వ తారీఖు వరకు 21 రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహింపబడుతుంది. దేశ విదేశాల నుండి కూడాను దేవస్థానానికి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. ఇందులో అంకురార్పణగా ఈరోజు ఈ దేవస్థానం సంబంధించి 14 గ్రామాల ఉభయదారులు ఉన్నారు. వారితో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. వారికి ఏ తేదీల్లో ఏ వాహనము జరుగుతుంది అని చెప్పి వాళ్ళకు తెలియజేస్తూ తర్వాత ఈ యొక్క కార్యక్రమం నిర్విఘ్నంగా జరగడానికి మీరందరూ కూడాను సహకరించాలని వారిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమము ముగిసింది కాబట్టి ఈ కార్యక్రమము బాగా సహకరించినందుకు ఉభయదారులందరికీ కూడాను మీడియా వారికి అందరికీ కూడాను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.